ఇక ఖైరతాబాద్ మహాగణపతిని చూసేందుకు భక్తులు తండోపతండాలుగా తరలివస్తున్నారు. అటు భక్తులు పెద్ద ఎత్తున పోటెత్తడంతో పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. ఇక వీకెండ్ కావడంతో మరింత రద్దీ పెరిగింది. ఇప్పటికే 1,00,000 మందికి పైగా స్వామివారిని దర్శించినట్లు అధికారులు చెబుతున్నారు. ఈ ఒక్కరోజే 3 నుంచి 5 లక్షలకు పైగా భక్తులు స్వామివారిని దర్శించే అవకాశం ఉంది. ఖైరతాబాద్ మహాగణపతిని చూసేందుకు అయితే భక్తులు భారీగా పోటెత్తున్నారు. ఇవాళ భారీ సంఖ్యలో దర్శించుకునే భక్తులు వచ్చే అవకాశం ఉన్నట్లు కూడా తెలుస్తోంది. ఇక ఖైరతాబాద్ మహాగణపతి దగ్గర నుంచి మా కరెస్పాండెంట్ లిఖిత ప్రత్యక్ష ప్రసాదం ద్వారా మరింత అప్డేట్స్ అందిస్తారు. లిఖిత, చెప్పండి, ఈ రోజు అయితే భారీగా భక్తులు వచ్చే అవకాశం ఉందంటున్నారు. మరి ప్రస్తుతం పరిస్థితి ఎలా ఉంది? ఎంతమంది భక్తులు హాజరవుతున్నారు ఈరోజు? రైట్, థ్యాంక్ యూ దుర్గా. ఇప్పటికే ఖైరతాబాద్ మహాగణపతిని దర్శించుకునేందుకైతే భక్తులు పోటెత్తారు. ఉదయం నుండి కూడా చాలా వరకు రద్దీ పెరిగిందని చెప్పుకోవచ్చు. ఈ ఒక్కరోజే దాదాపుగా 3 లక్షల నుండి దాదాపుగా 5 లక్షల మంది భక్తులు స్వామివారిని దర్శించుకునే అవకాశం ఉన్నట్లుగానైతే తెలుస్తోంది. మనం ఆల్రెడీ విజువల్స్ లో చూస్తున్నాము ఏ విధమైన కోలాహలం అనేది కొనసాగుతుంది. అంతేకాకుండా ఏ విధంగా భక్తులు ఒకవైపు వర్షం పడుతున్నా కానీ దాన్ని లెక్క చేయకుండా కూడా స్వామివారిని దర్శించుకునేందుకు వస్తున్నారు. అందులో ఆదివారం కావడంతోనైతే ఇక్కడ చాలా మంది భక్తులు రావడం మనమైతే గమనించవచ్చు. అంతేకాకుండా ఎంతో మంది బొజ్జ గణపయ్యకు చాలా ఇష్టమైన చిన్నారి గణపతులు కూడా వచ్చి ఆయన యొక్క భక్తులు చాలా మంది వచ్చి యొక్క దర్శనం చేసుకుంటున్న పరిస్థితులు ఇక్కడ నెలకొన్నాయి. ఒకవైపు వర్షం సూచనలు ఉన్నట్టుగా ఇప్పటికే వాతావరణ శాఖ అధికారులు చెప్పినప్పటికీ కూడా దాన్ని ఏమిటిని లెక్క చేయకుండా మళ్ళీ వీకెండ్ వరకు స్వామివారి దర్శనం చేసుకునే అవకాశం ఉండకపోవచ్చు అంటూ కూడా చాలా మంది ఇక్కడికి రావడం, వాళ్ళ సెల్ ఫోన్లలో స్వామివారి చిత్రాలు బంధించే ప్రయత్నం చేస్తున్నారు. అంతేకాకుండా ఇక్కడికి రాలేని భక్తులు ఎవరైతే ఉన్నారో వారందరికీ కూడా వీడియో కాల్ రూపంలో స్వామివారిని చూపిస్తున్న పరిస్థితులు కూడా ఇక్కడ నెలకొన్నాయి. ఇక ఆలయ కమిటీ అయితే ఇప్పటికే అన్ని ఏర్పాట్లను చేయడంతో పాటు పోలీసు బందోబస్తును కూడా ఏర్పాటు చేసింది. ఇక మనం క్లియర్ గా విజువల్స్ లో చూడవచ్చు ఏ విధంగా భక్తులు సెల్ ఫోన్లలో యొక్క చిత్రాలు చిత్రీకరిస్తున్నారు. అంతేకాకుండా ఎంత రద్దీ ఉందనేది ఇప్పటికే 4 క్యూ లైన్లు ఏర్పాటు చేసినప్పటికీ కూడా ఉదయం నుండి కూడా ఈ యొక్క క్యూ లైన్స్ అనేవి చాలా ఎక్కువగా భక్తులు రావడం, ఒకవైపు వర్షం పడుతుంది, దీన్ని కూడా భక్తులు లెక్క చేయని పరిస్థితి కనిపిస్తుంది. అంతేకాకుండా ఎక్కడ చూసినా కూడా సెల్ ఫోన్లలో స్నాప్లు పెట్టడం కావచ్చు, అదే విధంగా వీడియో కాల్ చేసే ప్రయత్నం కూడా చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇటు లా అండ్ ఆర్డర్ కు అటు ట్రాఫిక్ కు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఇప్పటికే తెలంగాణ ప్రభుత్వం అన్ని ఏర్పాట్లను చేయడంతో పాటు పూర్తిగా ఖైరతాబాద్ చుట్టూ వందలాది సీసీ కెమెరాలను, వేలాది మంది పోలీస్ అధికారులను కూడా నియమించడం అయితే జరిగింది. మనం ఇక్కడ విజువల్స్ లో క్లియర్ గా చూడవచ్చు. అండ్ అంతేకాకుండా ఇక్కడ మనం ఈ యొక్క విజువల్స్ లో క్లియర్ గా చూస్తున్నాము భక్తులు ఎలా వస్తున్నారు. అదే విధంగా ఎక్కడ కూడా ట్రాఫిక్ జామ్ కాకుండా కూడా ఇటు భక్తులను ఎప్పటికప్పుడు కూడా పోలీస్ అధికారులు పంపిస్తున్న పరిస్థితులు కనిపిస్తున్నాయి. మనం క్లియర్ గా చూడవచ్చు వందలాది మంది పోలీస్ అధికారుల నడుమనైతే ఈ యొక్క దర్శనం అనేది బ్రహ్మాండంగా జరుగుతున్న పరిస్థితి కనిపిస్తుంది. గతంలో కూడా దాదాపు 50 లక్షల మందికి పైగానే
స్వామివారిని దర్శనం చేసుకున్నట్లుగానైతే తెలుస్తుంది. ఈ సంవత్సరం మరింత ఎక్కువ ఉండే అవకాశాలు ఉన్నట్లుగానైతే అధికారులు భావిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అన్న, ఎక్కడి నుండి వచ్చారు? మేము అల్వాల్ నలుగురం 4 మెంబర్స్ ఫ్యామిలీ. ఎవ్రీ ఇయర్ వస్తాం, బాగుంటుంది. ఏర్పాట్లను కూడా చేసిన పరిస్థితి. ఈరోజు దాదాపుగా 10 లక్షలకు పైగానే భక్తులు స్వామివారిని దర్శించుకునే అవకాశం ఉన్నట్టుగా అయితే తెలుస్తుంది. రైట్, థ్యాంక్ యూ లిఖిత. నడుచుకుంటూ ముందుకు వెళ్తూ ఆడుకుంటూ వెళ్తూ ఉండాలి.